సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. చికెన్ నెక్ ఆదివారం వస్తే కోడి తల కోయడం అనేది కామన్ అంశం. కానీ ఇప్పుడు దేశాలకు సంబంధించినటువంటి సరిహద్దుల్లో ఈ కోడి మెడలు కోసే పనిపైన ఫోకస్ పెట్టారు. భారతదేశానికి సంబంధించి నార్త్ ఈస్ట్ రీజియన్ని కట్ చేయాలంటే చికెన్ నెక్ని కట్ చేస్తే చాలు అని బంగ్లాదేశ్ సూపర్ అడ్వైజర్గా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు బంగ్లాదేశ్కు ఉన్నటువంటి కోడి మెడలు ఎన్ని అని లెక్క తేల్చేటువంటి పనికి కారణమవుతుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక సీరియస్ కామెంట్ చేశారు. బంగ్లాదేశ్ కోడి మెడలుగా చికెన్ నెక్స్గా 2 ప్రాంతాలు ఉన్నాయి. భారత్ తలుచుకుంటే 2 నిమిషాల్లో వీటిని కట్ చేయొచ్చు అని చెప్పారు. అసలు ఈ కోడి మెడ కథ ఏంటి? బంగ్లాదేశ్ ఎందుకు దీన్ని పదే పదే కవ్వించేటువంటి ప్రయత్నం చేస్తుంది? దీనికి ఇచ్చినటువంటి కౌంటర్ సారాంశం ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా హిమంత బిశ్వ శర్మ చేసినటువంటి కామెంట్స్ ఒకసారి చూద్దాం. ఇది ఆయన చేసినటువంటి ట్వీట్. ఈ ట్వీట్లో టు దోస్ హూ హ్యాబిచువల్లీ థ్రెటన్ ఇండియా ఆన్ చికెన్ నెక్ కారిడార్ షుడ్ నోట్ దీస్ ఫ్యాక్ట్స్ యాజ్ వెల్ అని చెప్పని ఒక పాయింట్ ఆయన మెన్షన్ చేశారు. హిమంత బిశ్వ శర్మ ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో ఒక కీలకమైనటువంటి నాయకుడు, అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అస్సాం ముఖ్యమంత్రిగా ఉండడమే కాకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్లో భారతీయ జనతా పార్టీ బలపడడానికి, అక్కడ కూటమిగా బలం పుంజుకోవడానికి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి నాయకుడు. అదే క్రమంలో ఇటీవల బలూచిస్తాన్ మీద కూడా ఆయనే కామెంట్స్ చేశారు. ఇప్పుడు కోడి మెడ వ్యవహారం పైన కూడా ఆయనే స్పందించారు. సో ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశాలని మెన్షన్ చేశారు. అవి ఏంటో ఒకసారి మనం చూద్దాం. బంగ్లాదేశ్ హ్యాజ్ 2 ఆఫ్ ఇట్స్ ఓన్ చికెన్ నెక్స్. కోడి మెడకాయలు బంగ్లాదేశ్కి 2 ఉన్నాయి. బోత్ ఆర్ ఫార్ మోర్ వల్నరబుల్. అంటే వీటిని కబ్జా చేయడం చాలా ఈజీ అని చెప్తున్నారు. ఫస్ట్ ఈజ్ ఇట్స్ 80 కిలోమీటర్స్ నార్త్ బంగ్లాదేశ్ కారిడార్ ఫ్రమ్ దఖిన్ దినాజ్పూర్ టు సౌత్ వెస్ట్ గారో హిల్స్. ఎనీ డిస్రప్షన్ హియర్ కెన్ కంప్లీట్లీ ఐసోలేట్ ద ఎంటైర్ రంగపూర్ డివిజన్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఉత్తరాది బంగ్లాదేశ్ భాగం ఇది. సో ఇది అసలు స్వాతంత్రం ఇచ్చేటువంటి క్రమంలో దేశ విభజన జరిగే సమయంలో కూడా ఇక్కడ 45% మోర్ దెన్ 45% హిందూస్ ఉన్నారు. కాబట్టి ఈ డివిజన్ ఇండియాలో ఉంచాలనేటువంటి డిమాండ్ కూడా బలంగా వచ్చింది. కానీ బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఉద్దేశపూరితంగా బంగ్లాదేశ్కి అప్పగించారు. దానివల్లనే అసలు కోడిమెడ అనేది భారతదేశానికి ఏర్పడింది. సో ఆ కోడిమెడని కట్ చేయాలనేటువంటి ప్రతిపాదనలకి ఈయన ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. సో అందులో ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే సెకండ్ ఈజ్ 28 కిలోమీటర్స్ చిట్టగాంగ్ కారిడార్ ఫ్రమ్ సౌత్ త్రిపుర టిల్ ద బే ఆఫ్ బెంగాల్. This corridor smaller than India's chicken neck. It is the only link between Bangladesh's economic capital and political capital. So I am only presenting geographical facts that some may tend to forget. Just like India's Siliguri corridor, our neighboring country is also embedded with 2 narrow corridors of theirs. So ఇది ఆయన చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 2 కారిడార్లు ఉన్నాయి అక్కడ. బంగ్లాదేశ్ ఓవర్ యాక్షన్ చేస్తే తోక కత్తిరిస్తామని చెప్పని వార్నింగ్ ఇచ్చారు. సో మ్యాప్ పరంగా ఒకసారి చూస్తే ఇది బంగ్లాదేశ్కి ఉన్నటువంటి 2 కోడి మెడల కథ. వీటిని కనుక కట్ చేస్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్ ఈ మొక్కలను కోల్పోతుంది, ఈ ప్రాంతాన్ని కోల్పోతుంది. రాజకీయంగా ఇది చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి అంశంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇది హిమంత బిశ్వ శర్మ చేసినటువంటి వాదన. అసలు దీన్ని కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. అసలు ఇండియాకి కోడి మెడ ఎక్కడ ఉంది, బంగ్లాదేశ్ కోడి మెడలు ఎక్కడ ఉన్నాయి, ఒకసారి దాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఇది బంగ్లాదేశ్ మ్యాప్. ఈ బంగ్లాదేశ్ మ్యాప్ను మనం ఒక్కసారి ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఈ బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా వెస్ట్ బెంగాల్. సో దుర్గాపూర్ నుంచి చూస్తే ఇదంతా కూడా వెస్ట్ బెంగాల్. అయితే ఇక్కడ నుంచి నేరోగా మారిపోతుంది బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కు ఉన్నటువంటి బార్డర్. ఈ ప్రాంతంలో ఇదే రంగపూర్ డివిజన్. సో ఇక్కడ కోడిమేడ, ఇప్పుడు చెప్పిన కోడిమేడ ఇదే. ఇది కట్ చేస్తే ఇది మొత్తం మన నేరో అనుకున్నటువంటి ప్రాంతం అంతా కూడా చాలా ఓపెన్ అయ్యేటువంటి ప్రదేశంగా మారుతుంది భారతదేశానికి సంబంధించినటువంటి కోడిమెడ విషయంలో. సో ఇది సిలిగురి కారిడార్ అంటారు. ఇటు నుంచి ఇటు వస్తే జాల్పాయ్గురి, కూచ్బెహార్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఇండియాకి సంబంధించినటువంటి ప్రాంతాలు ఇవన్నీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది ఈ ప్రాంతం అంతా కూడా బీహార్ బార్డర్. సో ఇక్కడ సిక్కిం వస్తుంది, ఈ పైన సిక్కిం వస్తుంది. ఈ నేరో ప్లేస్ని కోడిమెడ ఇండియాకి కట్ చేస్తే ఇటు నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళేటువంటి మార్గం పూర్తిగా కట్ అయిపోద్ది ఇండియాకని మహమ్మద్ యూనస్ మొన్ననే కామెంట్ చేశాడు. సో ఆయనకి కౌంటర్ ఇచ్చేటువంటి క్రమంలోనే ఈ స్టేట్మెంట్ అస్సాం చీఫ్ మినిస్టర్, అస్సాం ఇక్కడే ఉంటుంది, ఇదే అస్సాం, గౌహతి ఇక్కడ ఉంది, ఇగో అస్సాం రాష్ట్రం. సో ఈ పక్కనే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ కారిడార్ ఇంపార్టెన్స్ ఏంటో అస్సాం రాష్ట్రానికి చాలా క్లియర్గా తెలుసు. అందుకనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఒకసారి మనం ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా చూద్దాం. చిట్టగాంగ్ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతంలో ఈ ఫేని దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కట్ చేస్తే కనుక ఇది 23 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందని చెప్పన్నారు. ఇది త్రిపుర ఇండియా, ఇది ఢాకా బంగ్లాదేశ్, ఇటువైపు మళ్ళీ మిజోరాం ఇండియా, మధ్యలో మాత్రం చిట్టగాంగ్ వచ్చింది. సో ఇది కట్ చేస్తే మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇండియాకి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం మొత్తం నడుస్తుంది చిట్టగాంగ్ చుట్టూనే. చిట్టగాంగ్ కింద ఉన్నటువంటి రఖైన్ స్టేట్ ఇది బర్మాలోకి వస్తుంది, అంటే మయన్మార్లోకి వస్తుంది ఈ ప్రాంతం. ఇక్కడే రోహింగ్యా ముస్లిమ్స్ సమస్య ఉంది. ఈ సరిహద్దుల్లో వాళ్ళు ఒక దేశం కోసం పోరాటం చేస్తున్నారు. దీన్ని కనుక విడగొట్టి రోహింగ్యాలకు కనుక గిఫ్ట్గా ఇచ్చిన, భారతదేశం కంట్రోల్లో పెట్టుకున్న, అసలు మహమ్మద్ యూనస్ చేసిన ప్రధానమైన స్టేట్మెంట్ ఏంటంటే వీఆర్ ద కింగ్స్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అని చెప్పాడు. అంటే ఆయన బెంగాల్ కింగ్ కాబట్టి ఇండియాకి ఈస్టర్న్ కారిడార్, నార్త్ ఈస్టర్న్ కారిడార్ నుంచి ఇక్కడ దీన్ని కనుక కట్ చేయగలిగితే నార్త్ ఈస్టర్న్ కారిడార్ నుంచి ఇండియాకి సీ యాక్సిస్ పాయింట్ వస్తుంది. సో అందుకని చెప్పనే అప్పుడు ఫైనాన్షియల్గా ఈ ఎకనామికల్గా అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ప్రాస్పరస్ అవడానికి ముఖ్య పాత్ర పోషిస్తుందనేటువంటి అభిప్రాయంతో హిమంత బిశ్వ శర్మ చెప్పారు. టెక్నికల్గా దీన్ని కనుక కట్ చేస్తే ఇండియాకి సముద్ర తీరం వస్తుంది, రోహింగ్యా సమస్యకి పరిష్కారం వస్తుంది. బంగ్లాదేశ్ ఇక్కడ ఆల్రెడీ బంగ్లాదేశ్ ఆర్మీతో ఈ రఖైన్ స్టేట్కి సంబంధించినటువంటి రఖైన్ స్టేట్ లిబరేషన్ ఫోర్సెస్ అన్నీ కూడా ఫైట్ చేస్తున్నాయి, వాళ్ళకి స్వాతంత్రం వస్తుంది. కాబట్టి కోడి మెడ మీద కామెంట్లు చేసే ముందు బంగ్లాదేశ్ నాయకులకి వాళ్ళకున్న 2 కోడి మెడల్ని కూడా ఆలోచించుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ అదే కన్నా కట్ చేస్తే ప్రజెంట్ బంగ్లాదేశ్ మ్యాప్ ఇగో ఈ విధంగా ఉంటుంది. రంగపూర్ డివిజన్ ఇక్కడ కట్ చేస్తే ఇది ఎగిరిపోతుంది, ఇది కట్ చేస్తే ఇక్కడ ఇది ఎగిరిపోతుంది. ఈ 2 పోతే బంగ్లాదేశ్ మ్యాప్, కొత్త మ్యాప్ ఈ విధంగా ఉంటుంది. సో భారతదేశానికి బంగ్లాదేశ్ మ్యాప్ని మాడిఫై చేయడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు, పెద్ద కఠినమైనటువంటి కసరత్తు చేయాల్సినటువంటి అవసరం అంతకంటే ఉండకపోవచ్చు అని చెప్పని హిమంత్ బిశ్వ శర్మ చాలా సింపుల్గా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు బంగ్లాదేశ్కి. బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి భారత వ్యతిరేక భావజాలాన్ని వ్యాప్తి చెందించేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ టెంపరీ గవర్నమెంట్ అడ్వైజర్ రూపంలో మహమ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది మరింత యథేచ్ఛగా జరుగుతుంది. యూనివర్సిటీల్లో మహా బంగ్లాదేశ్, గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో పెద్ద ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ స్టేట్స్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాలన్నింటినీ కూడా బంగ్లాదేశ్లో కలిపేస్తామనేటువంటి ఒక ప్రచారం చేస్తున్నారు. సో బంగ్లాదేశ్ మ్యాప్ను మార్చడానికి భారత్కి శక్తి సరిపోతుంది, బంగ్లాదేశ్ మాత్రం భారత్ మ్యాప్ను మార్చజాలదు అనేటువంటి వార్నింగ్ హిమంత్ బిశ్వ శర్మ ఇచ్చారు. ఒక రకంగా హిమంత్ బిశ్వ శర్మ ఇచ్చారంటే బీజేపీ ఐడియాలజీలో ఒక స్ట్రాంగ్ పాయింట్ బయటకు వచ్చినట్టు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద రియాక్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కోడి మెడల మీద కామెంట్ చేసేటువంటి బంగ్లా నాయకులకి ఇది ఒక హెచ్చరికగానే మనం చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.